హాయ్ నమస్తే అండి, నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఈరోజు అంటే ఇంతకు ముందు మనం ప్రీవియస్గా ఒక షిఫ్ట్ వేసినామంటే 2012 మోడల్ వీడియో చేసినాం. కాకపోతే దానికి చాలా డిమాండ్ అనేది వచ్చింది, అంటే రిక్వైర్మెంట్ అంత వచ్చిందనమాట ఆ బండి కోసం. సో ఆ బండి అయిపోయింది. సో అంటే అదే విధంగా 2015 అండి, సారీ 2014 అండి, 2014 జెడ్డీ అన్నమాట. 2014 జెడ్డీ అంటే టాప్ ఎండ్ అనమాట. జెడ్డీ అంటానే, ఎందుకంటే వీడియో అంటానే బేసిక్ వస్తుంది, జెడ్డీ అంటానే టాప్ ఎండ్ మనకు అలై వీల్స్ వస్తాయి. అండ్ బటన్ స్టార్ట్ అండి, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది బండికి చూసుకుంటే. కానీ అండ్ ఎయిర్ బ్యాగ్స్ విషయానికి వస్తే 2 ఎయిర్ బ్యాగ్లే వస్తాయి. సుజుకీలో మనకు ఏ బండి ఎత్తుకున్నా కూడా 2 ఎయిర్ బ్యాగ్లే వస్తాయి. అండ్ బండి విషయానికి వస్తే బండి 2014 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్ అండి. ఎందుకంటే మనకు వ్యాలిడిటీ చూసుకుంటే, వ్యాలిడిటీ పరంగా మాట్లాడుకుంటే 2016 కాబట్టి 2031 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. కలర్ విషయానికి వస్తే కలర్ వైట్ కలర్ అండి, బండి బాగుంది. అండ్ రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే AP02 అనంతపురం పాసింగ్, ప్రస్తుతానికి మదనపల్లి ఓనర్దే అండి బండి అయితే. బండి విషయానికి వస్తే బండి అంటే బండి క్వాలిటీ అంటారా, క్వాలిటీ అయితే మీకు గ్లాస్ ఏవి మారలేదండి, గ్లాస్ ఎటువంటి పరిస్థితులు గ్లాస్ మారలేదు. లోపల ఇంటీరియర్ చూసుకుంటే ఇంటీరియర్ అంతా బాగుంది. ఇంకోటి ఏమంటే మనకు రబ్బింగ్ పాలిష్ కాలేదండి బండి అయితే. కస్టమర్ బండి కాబట్టి మనకు రబ్బింగ్ పాలిష్ కాలేదు, ఎందుకంటే కొంచెం గ్లేజింగ్ తక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు వీడియోలో కూడా కనిపిస్తూ ఉంటుంది, గ్లేజింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏమంటే బాడీ లైన్ కానీ రస్ట్ కానీ ఎక్కడ కానీ, అంటే నేను 2012 మోడల్ పెడితే కదా వీడియో, నేను సేమ్ యాస్టేజ్ ఉంటుంది. బట్ కాకపోతే అది AP03, ఇది AP02. అండ్ అది వీడియో, ఇది జెడ్ఏ. బటన్ స్టార్ట్ అంటే కీ స్టార్ట్ కాదు, బటన్ స్టార్ట్ ఉంటుంది, కీలెస్ ఎంట్రీ ఉంటుంది బండికి అయితే కన్నా. సో బండి అయితే సేమ్ యాస్టేజ్ వైట్ కలర్ ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ నెంబర్ కూడా చూసుకుంటే 7308 అండి, బండి నెంబర్ కూడా చూసుకుంటే కూడా మంచి నెంబర్. ఎందుకంటే టోటల్ మీద 9 వస్తుంది, బండి నెంబర్ కూడా చూసుకుంటే టోటల్ సిరీస్ 9 వస్తుంది అనమాట. సో బండి టైర్స్ విషయానికి వస్తే టైర్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ జనవరి 26వ తేదీ వరకు, సారీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది జనవరి 26వ తేదీ వరకు, అంటే మేబీ ఒక 3 months ఇన్సూరెన్స్ ఉంది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ వచ్చి ముందర కొత్త ఉన్నాయి, వెనకాల 50% టైర్స్ అయితే ఉన్నాయి. ఇంకా లోపల ఇంటీరియర్ చూసుకుంటే, ఇంటీరియర్ వచ్చి మనకు సీట్ కవర్స్ చూసుకుంటే షోరూమ్ సీట్ కవర్సే ఉంటాయండి బండ్లో అయితే కన్నా, షోరూమ్ సీట్ కవర్స్ ఉంటాయి. ఇంకా కీ విషయానికి వస్తే కీలెస్ ఎంట్రీ ఉంటుంది బండ్లు అయితే కన్నా. ఎందుకంటే చాలా మంది టాప్ ఎండ్ కావాలంటారు, సో టాప్ ఎండ్ కీలెస్ ఎంట్రీ. ఇక్కడ చూసుకుంటే పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఇంకా రీడింగ్ విషయానికి వస్తే 1,45,000 అండి. ఇంకా రీడింగ్ విషయానికి వస్తే 1,44,000 అయితే తిరిగింది బండి రీడింగ్ అయితే కన్నా. సో ఇంజిన్ అయితే చాలా బాగుందండి ఇంజిన్ అయితే కన్నా. ఇంకా జెడ్డీ అంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఎయిర్ బ్యాగ్స్ కానీ ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్స్ కానీ అన్ని టోటల్గా వస్తాయి. ఇక్కడ ఇది చూసుకుంటే మనకు ప్లేయర్ సంబంధించిన బ్లూటూత్ అండి, ఇక్కడ చూసుకోవచ్చు బ్లూటూత్ సెటప్, ఇక్కడ చూసుకోవచ్చు నేను. ఇంకోటి ఏమంటే మనకు వీడియోలో బేసిక్గా మనకు ప్లేయర్ అనేది రాదండి. జెడ్డీ చూసుకుంటే మనకు షోరూమ్ ప్లేయర్ ఉంటుంది అనమాట దీంట్లో అయితే కన్నా. ఒకసారి లోపల చూసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే మనకు ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా చిల్డ్గా వస్తుంది, ఏసీ కూడా ఓకే అండి. ఇంకా లోపల ఇంటీరియర్ చాలా క్లీన్గా ఉంటుందండి బండ్లు అయితే కన్నా. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బండికి అయితే. ఇంకా సీట్ కవర్స్ చెప్తే కదా, సీట్ కవర్స్ అయితే షోరూమ్ వే ఉంటాయి. బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఒకసారి క్లారిటీగా మీరు. ఇంకా ఇంటీరియర్ రూఫింగ్ అంటారు, రూఫింగ్ కూడా క్లారిటీగా ఉంటుందండి బండికి అయితే కన్నా. ఇంజిన్ అయితే నేను చెప్తాను కదా, ఇంజిన్ కానీ అంటే సస్పెన్షన్ కానీ ఏం చూసే పని ఉండదండి మీరు అయితే కన్నా. ఇంకోటి ఏమంటే ఇంకో ఫీచర్ చెప్పడం మర్చిపోయాను. ఇంకా మీరు మిర్రర్స్ చూసుకుంటే ఆటోమేటిక్ ఫోల్డెడ్ మిర్రర్స్ ఉంటాయి. అంటే కీలో మీకు ఆటోమేటిక్ ఉండవు, బట్ అక్కడ బటన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. మనకు మిర్రర్ మనకు అడ్జస్ట్మెంట్తో పాటు మనకు బటన్ ఇంకోటి ఉంటుంది. సో ఫోల్డబుల్ మిర్రర్ అనేది చేసుకోవచ్చు, మనం ఎప్పుడైనా కావాలంటే కూడా క్లోజ్ చేసుకోవచ్చు, మాన్యువల్గా కాకుండా మనకు బటన్ ఉంటుంది. సో బండి అయితే ఓవరాల్గా బండి గురించి చాలా, అంటే మనం వెరీ లాంగ్ వీడియోస్ అనేది వద్దనుకున్నాం. వెరీ లాంగ్ పెడితే బాగుండదు, కస్టమర్ కూడా స్కిప్ చూస్తూ ఉంటాడు. సో అందుకే బ్రీఫ్గా నేను తిరిగేసినాను. ఇంకోటి ఏమంటే డూమ్స్ చూసుకుంటే, డూమ్స్ కొద్దిగా మీరు రబ్బింగ్ వేయించుకోవాలండి. ఎందుకంటే కొంచెం షేడ్ అయింది, ఖచ్చితంగా రబ్బింగ్ వేయించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ మ్యాక్సిమం అంటే కూడా ఒక 1,000 రూపాయలు అవుతుంది. రబ్బింగ్ వేయించుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది. అది కూడా నేను సజెస్ట్ చేస్తాను, ఎక్కడ పోవాలి ఏమనేది కూడా తీసుకుంటే కానీ నేను సజెస్ట్ చేస్తాను, చెప్తాను. లేదు కదా, మన ఆఫీస్ దగ్గరే వస్తాడు పిల్లడు, క్లీన్ చేసి వెళ్ళిపోతాడు అనమాట. రెండు ఒక 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకోటి ఏమంటే మీకు ఎటువంటి పని లేదు. ఇంకోటి అంటే ఆయిల్ సర్వీస్ అండి, ఆయిల్ సర్వీస్ 1,39,000 అయితే ఆయిల్ సర్వీస్ అయింది. సో 5,000 అయితే తిరిగింది బండి, 6,000 అయితే తిరిగింది. ఇంకా మీరు దాదాపు ఇంకో 4,000 తిరిగి సర్వీస్ కూడా చేయించుకోవచ్చు. అర్జెంట్గా సర్వీస్ చేయించుకునే పనే లేదు. సో ఎవరైనా కావాలంటే కూడా బడ్జెట్ విషయానికి వస్తే, బడ్జెట్ కూడా నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీరు కావాలంటే నేను అంటే వాట్సాప్లో కానీ లేదా పర్సనల్ కాల్లో కానీ నేను మెసేజ్ చేసి చెప్తాను. సో ఎవరైనా కావాలంటే కూడా దయచేసి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. అండ్ ఆఫీస్ కాడ రండి, బండి చూసుకోండి. ఎవరైనా కావాలంటే కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఇంకోటి చీప్ ఆఫర్లో అయితే ఉండవండి బండ్లు అయితే, మాక్సిమం చెప్తాను కదా, ముందే చెప్తాను. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు తక్కువ బడ్జెట్లో అంటే బండ్లు ఉన్నాయని చెప్పి. తక్కువ బడ్జెట్లో తీసుకొని ఏం చేస్తారండి నేను అనేది, తక్కువ బడ్జెట్లో బండి తీసుకొని మీరు ఏం చేస్తారు? మహా
అంటే 1,00,000 1.5 లక్ష బండి తీసుకుంటారు, మీ ఇంటికాడ తీసుకుంటే పారేస్తారు, అంతేగాని మీకు పనికొచ్చే బండి అయితే కాదు అది. మ్యాక్సిమం అంటే కూడా మినిమం అంటే కూడా మీకు 2 lakhs అనేది తక్కువలో తక్కువ 2 lakhs పెట్టుకోండి. బేసిక్గా మీకు యాక్సెసే 1.5 లక్ష 1.30 1.40 యాక్సెసే పడుతుంది. అట్లాంటప్పుడు మీకు కార్ ఎక్కడి నుంచి వస్తుందండి? కార్ మరి మనోళ్ళు గొర్రెలు కాకపోతే 1,50,000 60,000 70,000 1,00,000 అంటే పరిగెత్తారండి. దయచేసి అట్లా పోవద్దండి. పోతారు అంతే. అంటే మీకు పనికొచ్చే బండ్లు అయితే ఉండవు మ్యాక్సిమం అవి. పనికొచ్చే బండి తీసుకోవాలంటే కూడా అంటే ఇది కాదు, పనికొచ్చే బండి తీసుకోవాలంటే కూడా మీరు ఈ బడ్జెట్లో పోయే అవసరం లేదు. 2 లక్షలు పెట్టుకుంటే కూడా మినిమం అంటే కూడా ఒక ఆల్టో 16 17 18 అది తీసుకోవాలంటే కూడా 2 లక్షలు పెట్టుకోవాలా. ఎందుకంటే మినిమం అది కామన్ సెన్స్ అండి 2 lakhs అనేది. ఎందుకంటే బండి కొనాలా, కార్ కొనాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ 40,000 కార్ కొనాలంటే కాదు కదా. అందుకని మంచి బండి కావాలంటే కొంచెం డబ్బు మనం కూడా కేటాయించాలా. ఒక 2 2 వీలర్ డబ్బులు అనుకోండి, మంచి బండి వచ్చేస్తుంది. 2 వీలర్లు అయితే 2 పోతారు, కార్లు అయితే 5 మంది పోతారు. ఓకే, ఇంకా ఏదైనా నాకు డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.